వయసు 40 కానీ తన కోరికలు మాత్రం పిచ్చి పీక్స్లో ఉంటాయి. సాటిస్ఫాక్షన్ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. హస్బెండ్ విడాకులు ఇచ్చేసిన లవర్తో గబగబలాడిచ్చిన వాడు సాటిస్ఫై చేయట్లేదని లేత వయసులో ఉన్న ఒక కుర్రోడిని పట్టుకుంటుంది. కుర్రోడేమో మంచి యూప్లో ఎన్ని యాంగిల్స్ కావాలంటే అన్ని యాంగిల్స్లో అని సాటిస్ఫై చేస్తూ ఉంటాడు. ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ ఆంటీ కూతుని కూడా వాడు లైన్లో పెడతాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. మూవీ స్టార్టింగ్లో అందమైన హీరోయిన్ అయిన మిషల్ని చూపిస్తారు. ఆవిడ వయసు 40 అయినా సరే మంచి యూప్లో ఉంటుంది. ఆంటీకి డైవర్స్ అయిపోవడంతో కోరికలు తీర్చుకోవడానికి ఆర్మస్ అనే ఒక వ్యక్తిని లవర్గా చేసుకుంటుంది. ఆంటీ లోపల ఎంత వేడుంటుందంటే వాడు అంతా చేసి వెళ్ళిపోయినా కూడా తనలో ఒక సాటిస్ఫాక్షన్ అన్నదే ఉండదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక బొమ్మను తన లోపల పెట్టుకొని ఫుల్గా సాటిస్ఫై అయిపోతుంది. అదంతా అయిపోయాక నీట్గా రెడీ అయ్యి ఆఫీస్కి వస్తుంది. ఈ ఆఫీస్ హీరోయిన్ వాళ్ళ నాన్న విలియంది. ఆ ఆఫీస్కి కరెక్ట్గా లాభాలు రావడం లేదని అమ్మేయడానికి రెడీగా ఉంటాడు. అంటే ఇదంతా విన్న హీరోయిన్ లేదు, ఈ ఆఫీస్ని అమ్మేయడానికి ఛాన్సే లేదు, అందరం కలిసి కొత్త కొత్త ఐడియాస్తో వర్క్ చేస్తే మళ్ళీ ఈ బిజినెస్ ఫుల్గా ప్రాఫిట్స్తో రన్ అవుతుంది అని చెప్తుంది. తనకి ఒక ఛాన్స్ని ఇవ్వమని చెప్పి తన తండ్రిని అడుగుతుంది. తన కూతురు మీద చాలా నమ్మకం ఉండి విలియం కూడా సరే అని చేయగలం అని చెప్తాడు. ఇక అక్కడ నుండి ఇంటికి వచ్చేసిన హీరోయిన్కి తన కూతురు అప్పుడే కాలేజ్ నుండి వచ్చి వంటేం చేసావని అడుగుతూ ఉంటే నేనేం వండలేదు, వండటం మర్చిపోయానని చెప్పి ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తుంది. అలా తల్లి కూతురు ఇద్దరు తింటూ మాట్లాడుకుంటున్న టైంలో సడన్గా హీరో పక్కన లవర్ని ఉంచుకొని కూడా ఆంటీతో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా చూసిన వాళ్ళ లవర్ వాడిని చీ కొట్టి వెళ్ళిపోయినా సరే ఆ ఆంటీతోనే ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాడి దగ్గరికి వస్తున్నాడు అన్నప్పుడే హీరోయిన్ వెంటనే బిల్ కట్టేసి తన కూతుర్ని అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతుంది. కిందికి వచ్చిన తర్వాత హీరోయిన్కి గుర్తొస్తుంది తన కార్ని హోటల్లోనే మర్చిపోయానని. సో దాన్ని నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళమ్మా అని మళ్ళీ హోటల్కి వెళ్తుంది. కార్ తీసుకున్న తర్వాత హీరో రియాన్ రెడీగా ఉంటాడు మళ్ళీ ఆ ఆంటీ వచ్చిందని. అంతే తను రావడంతోనే డ్రింక్ ఇప్పిస్తాను పదండి అని చెప్పి హీరోయిన్ని తీసుకెళ్ళి ఆపిస్తూ ఉంటాడు. ఆంటీ మొహమాటంతో వద్దన్నా సరే బలవంతం చేస్తూ ఉంటాడు. అయితే వాడు మాట్లాడితే మీదకి దూకుతూ ఉంటాడు. ఈ దూకుడు ఆ ఆంటీకి విపరీతంగా నచ్చుతుంది. ఆ ఊపులో ఆంటీకి వేడెత్తున్నా సరే చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చిన హీరోయిన్ తన దగ్గర ఉన్న కొత్త కొత్త ఐడియాస్ చెప్పడంతో ఆ ఆఫీస్లో ఉన్న అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఈ ఐడియాస్తో మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందని అందరూ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అక్కడ నుండి ఇంటికి వచ్చాక అప్పుడే బెల్ మోగుతుంది. డోర్ తీసి చూస్తే వచ్చింది తన లవర్ నార్మన్. అక్కడ రావడంతో నేను నీకోసం మంచి ఫేవరెట్ ఫుడ్ని తీసుకొచ్చానని చెప్పడంతో తన హీరోయిన్ లోపలికి రాణిస్తుంది. ఇక తినేసిన తర్వాత ఇంకెందుకు లేట్ పద బెడ్ మీదకి వెళ్ళిపోదామని అంటే హీరోయిన్ నుండి ఆగు కొట్టే దెబ్బలకు నాకు అస్సలు సాటిస్ఫై అవ్వట్లేదు, ఇవే కాదు ఇప్పటి వరకు నన్నెవరు సాటిస్ఫై చేయలేకపోయారని చెప్తుంది. ఇక ఇది విన్న నార్మన్ చాలా బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే వర్క్లో ఫుల్గా బిజీగా ఉన్న హీరోయిన్కి రేయాన్ చాలా గుర్తుకొస్తూ ఉంటాడు. ఎందుకంటే లాస్ట్ టైం తను కలిసినప్పుడు చూపుతోనే తనలో వేడి పుట్టించి ఉంటాడు. అలా ఆంటీ వాడి గురించి ఆలోచిస్తున్న టైంలోని తనకి ఒక కాల్ వస్తుంది. ఆ కంపెనీకి ఒక పెద్ద డీల్ వచ్చిందని, ఈరోజు సాయంత్రమే దాన్ని క్లోజ్ చేసేద్దాం, మీరు వచ్చి కలవండి అని చెప్పి హీరోయిన్తో అంటారు. దాని తర్వాత ఇంకొక కాల్ వస్తుంది. అది ఎవరో కాదు రేయానే. అతను ఆంటీతో ఈరోజు సాయంత్రం నేను కలవాలి అని అడుగుతాడు. అయితే ఆంటీ మీటింగ్ ఇంకా చాలా టైం ఉంది కదా అని రేయాన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక ఇంకేముంది, ఏది ఉన్నా లేకున్నా అది మాత్రం కావాల్సిందే కదా. సో రోజు మొత్తం రేయాన్తోనే ఉండి ఆ మీటింగ్ని కూడా క్యాన్సిల్ చేసేస్తుంది. ఆ రోజు నైట్ ఆంటీ రేయాన్ని తన ఆఫీస్కి తీసుకొస్తుంది. ఆ ఆఫీస్లో ఆ టైంలో వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు ఉండరు. సో వీడు అక్కడ మాట్లాడే మాటలు టచ్ చేసే ప్లేస్లకి ఆంటీకి లోపల అగ్ని పర్వతాలు పేలుతూ ఉంటాయి. సో వీలైనంత తొందరగా వాటితో పని కానిచ్చేసుకోవాలని ఆశపడుతూ ఉంటుంది. ఎందుకంటే వీడితో కలిగే ఫీలింగ్ తన జీవితంలోనే ఎవరితోనూ కలగలేదు కాబట్టి. ఈ రేయాన్ ఏమో ఆ ఆంటీ కలిసినప్పటి నుండి ఎప్పుడు పని కానిచ్చేయాలా అని రెడీగా ఉంటాడు. ఇక మెల్లిగా అలా రొమాంటిక్ ఆఫీస్లోనే స్టార్ట్ చేసేస్తారు. అక్కడ సరిపోలేదన్నట్టు ఆ ఆంటీని ఒక బార్కి తీసుకెళ్తాడు. ఆ బార్లో అందరూ అక్కడ వింత వింత యాంగిల్స్లో తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఇక అక్కడ నుండి ఆ ఆంటీని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆంటీ ఇంట్లో కూతురు ఉంటుంది కాబట్టి
అక్కడికి రావడంతోనే అతను పెట్టే ముద్దుకి ఆంటీ గుహలో తుఫాన్ మొదలవుతుంది. ఇక స్టార్ట్ అయ్యింది అన్నలోపే హీరోయిన్కి తన ఫాదర్ నుండి కాల్ వస్తుంది. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అంత పెద్ద మీటింగ్ని పెట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని. ఇక హీరోయిన్ అతనికి సారీ చెప్పి ఇంటికి వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ డే మళ్ళీ హీరోయిన్ వాళ్ళ లవర్ నార్మన్ మళ్ళీ బొకే తీసుకొని వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నా, కానీ హీరోయిన్ అవేమీ పట్టించుకోకుండా నా వేడిని తగ్గించేవాడు నాకు దొరికాడు, వాడు నీకన్నా బాగా నా వేడిని చల్లారుస్తున్నాడు అని ముఖం మీద డోర్ వేసేసి ఇంకోసారి అతని ముఖంని చూపించొద్దని చెప్తుంది. ఇక దాంతో నార్మల్ చేసేదేం లేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ రేయాన్ని తీసుకొని ఒక పార్టీకి వెళ్తుంది. అయితే వీడు కారులో వెళ్తూ ఉండగా ఆంటీ గుహలో పెట్టుకోవడానికి ఒక బొమ్మని ఇస్తాడు. ఆ బొమ్మకి ఉన్న రిమోట్ని వీడి చేతిలో పెట్టుకుంటాడు. ఇక ఆ పార్టీకి వచ్చిన వీళ్ళకి ఈ పార్టీ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ విలియం పెట్టి ఉంటాడు. ఎందుకంటే అక్కడికి ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులు రావటం, ఆ కంపెనీ గురించి చెప్పడం వల్ల వాళ్ళందరూ ఆ కంపెనీలో పార్ట్నర్స్ అవుతారని ఒక బిజినెస్ పార్టీ లాగా దీన్ని పెడతాడు. అప్పుడే ఈ రేయాన్ తన చేతిలో ఉన్న రిమోట్ని ఆన్ చేయడంతో ఆ ఆంటీకి ఎక్కడలేని ఊపు వచ్చి ఆ సౌండ్స్ చేస్తూ ఉంటుంది. ఇక సడన్గా అక్కడున్న మగవాళ్ళు అందరూ ఆ ఆంటీ వైపే చూస్తారు. అయితే ఇక్కడ విలియంకి కూడా ఆ విషయం అర్థమైనా ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోతాడు. ఇక కాసేపటికి ఆ ఆంటీని తీసుకొని రేయాన్ బాత్రూంలోకి వెళ్ళి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు చేసే రొమాన్స్ వల్ల ఆ ఆంటీ లిప్స్టిక్ పోవడం, మేకప్ చెరిగిపోవడంతో సరి చేసుకుంటూ ఉంటే లేదు నువ్వు ఇలాగే బయటికి వెళ్ళు అని ఆంటీని కాంప్రమైజ్ చేస్తాడు. ఆంటీ కూడా వాడి మాయలో పడి అలాగే బయటికి వచ్చేస్తుంది. అది చూసిన పార్టీలో వాళ్ళందరూ తను వింత వింతగా చూస్తూ అప్పుడే ఇద్దరు ధనవంతులు వచ్చి ఆంటీతో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ రేయాన్ ఆ రిమోట్ని ఆన్ చేస్తాడు. ఇంకా ఫీలింగ్స్ రావడంతో ఎదురుగా ఉన్న ఇద్దరికి కూడా ఆ ఆంటీ సిచ్యువేషన్ అర్థమైపోయి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఇలా జరగడంతో ఆంటీకి పిచ్చి కోపం వచ్చి రేయాన్ని అందరి ముందు బూతులు తిడుతుంది. ఇక హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో తన కూతురు తారా ఏంటి కాలేజ్ సంగతులు, ఏం చేస్తున్నావంటే నాకు ఒక లవర్ పరిచయం అయ్యాడు, కొన్ని రోజుల క్రితమే మేము కలిసాం, అతను మామూలుగా ఉన్నాడు, అన్నిట్లోనూ ఫాస్ట్గానే ఉంటాడని చెప్తుంది. అయితే తారా హీరోయిన్తో ఏంటి నీ మేకప్ చెరిగిపోయింది అని అడుగుతుంది. ఆ ఆంటీ ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఇంకా నువ్వు చిన్నపిల్లవే, అప్పుడే నీకు ప్రేమలెందుకు, ముందు చదువుకో, చదువుపైన కాన్సన్ట్రేట్ చేయని ఆ ఆంటీ టాపిక్ని డైవర్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్ని ఆఫీస్కి పిలిపించి ఫుల్గా క్లాస్ పీకుతూ నువ్వు అసలు ఆ రేయాన్తో ఏం చేస్తున్నావు, అది అస్సలు కరెక్ట్ కాదు, వాడు మత్తు పదార్థాలు అమ్మి జైలుకి వెళ్ళాడు, ఇంకా చాలా చండాలమైన పనులు కూడా చేస్తూ ఉంటాడు, వాటితో దూరంగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి ఇక నీ వల్ల కాదు ఈ కంపెనీని మళ్ళీ నిలబెట్టడం, ఇక నేను అమ్మేస్తానని కోపంతో చెప్తే హీరోయిన్ ఏమో లేదు లేదు నాకు లాస్ట్గా ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడమని అడుగుతుంది. ఇక పొద్దంతా ఆఫీస్లో కష్టపడి పనిచేసి రాత్రవగానే స్ట్రెస్ని అంతా తీర్చుకోవడానికి మళ్ళీ రాయన్ దగ్గరికి వెళ్ళి మంచి రొమాంటిక్ క్యాండిల్ నైట్ బాత్లో తీర్చుకొని ఆ రేయాన్తో నువ్వేం పని చేస్తున్నావు అని అడుగుతుంది. ఆ క్వశ్చన్కి వీడేం ఆన్సర్ చెప్పకుండా సైలెంట్ అయిపోతాడు. అయితే వీడు అసలు ఏం చేస్తూ ఉంటాడు అని తెలుసుకోవడానికి హీరోయిన్ మంచిగా రెడీ అయ్యి రేయాన్ ఇంత ముందుకు తీసుకెళ్ళిన క్లబ్కి వెళ్తే అక్కడ రేయాన్ లవర్ పరిచయం అవుతుంది. అయితే ఆమె వాడు అస్సలు మంచుడు కాదు, చాలామంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు, దాంట్లో నువ్వు కూడా పడవద్దని వార్నింగ్ ఇచ్చి తన లవర్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ నుండి ఇంట్లోకి వచ్చిన హీరోయిన్కి ఆ అరుపులు వినబడుతూ ఉంటాయి. ఏంటా అని వెతుక్కుంటూ ఒక రూమ్లోకి వెళ్ళగానే ఒక అదిరిపోయే షాక్ తనకి వస్తుంది. ఆ రూమ్లో రేయాన్ హీరోయిన్ కూతుర్ని కట్టేసి వింత వింతగా తనతో ఆ పనులు చేస్తూ గట్టి గట్టిగా అరుపులు అరిపిస్తూ ఉంటాడు. అంటే డోర్ని తీసి చూస్తే ఆ రేయాన్ అక్కడ ఉంటాడు. ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే తన కూతురు లవ్ చేస్తుంది కూడా రేయాన్ని. తారని కట్టేసి వింత వింత యాంగిల్స్లో తన కూతురుతో ఆ పనులు చేస్తూ హీరోయిన్ చూసినా కానీ అతను ఏమాత్రం భయపడకుండా రా నువ్వు కూడా జాయిన్ అవ్వు అని హీరోయిన్తో అనడంతో తనకి బాగా కోపం వచ్చి ఏంటో నువ్వు చేసే పని, నా కూతురుతో దూరంగా ఉండు అని వారిని అక్కడి నుండి పంపించేసి నా కూతురు కట్లు విప్పేస్తుంది. ఇక నెక్స్ట్ డే ఫోన్లో మెసేజ్లు చేస్తూ ఆ రేయాన్ హీరోయిన్ని బాగా విసిగిస్తూ ఉంటాడు. ఇక లాభం లేదు, ఎలాగైనా వీడికి గుణపాఠం చెప్పాలని రావడంతో కోపంలో ఉన్న హీరోయిన్ హీరో చెంప పైన ఒకటి గట్టిగా ఇచ్చి అన్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో కట్టేసి
వాడిని మామూలుగా టార్చర్ పెట్టదు. వాడి గులాబ్ జాములని కట్టేసి వాటిని వైర్లతో లాగుతూ వాడికి ఎక్కడలేని టార్చర్ని అంతా చూపించి, నా జోలికి కానీ నా కూతురు జోలికి కానీ వచ్చావంటే ఈసారి తాడే కట్టాను, ఇంకోసారి అయితే కోర్స్ పాడేస్తానని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అయితే హీరో ఎన్ని రోజులు ఆంటీ సాఫ్ట్ అని అనుకుంటాడు. ఇంత టార్చర్ పెడుతుందని అతను ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఇంకా ఆ భయంతో హీరోయిన్ కాదు కదా ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ మెల్లిమెల్లిగా తన గోల్స్ని రీచ్ అయ్యి ఆ కంపెనీని మంచి పొజిషన్లో నిలబడుతుంది. ఇంకా హీరోయిన్ హ్యాపీగా ఉండడంతో ఈ మూవీని ఎండ్ చేసేస్తారు. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.